ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఒక్కో మహిళకు రేవంత్ ప్రభుత్వం 20,000 రూపాయలు బాకీ ఉంది. విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. కళ్యాణ లక్ష్మి క్రింద 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు, ఇవ్వలేదు. వృద్ధులకు 4,000 రూపాయల పింఛన్ ఎప్పటి నుంచి ఇస్తారు? ఇందిరాగాంధీ అధికారంలో ఉన్న మహిళలకు న్యాయం జరగలేదు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాం. అమలు చేయలేని హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చి బస్సులు తగ్గించారు. తెలంగాణ ఆడబిడ్డల తరపున ప్రశ్నించే బాధ్యత మేం తీసుకున్నాం. హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఇచ్చినట్టు ఈరోజు రైతు కూలీలలో ఎక్కువ మంది మహిళలు ఉంటారు. వాళ్ళకు కూడా 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. దాని గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా పింఛన్లు 4,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. పింఛన్ల సంగతి కూడా అతిగా తెలియదు. ఈరోజు విద్యార్థులకు 18 సంవత్సరాలు నిండినటువంటి స్కూల్కి వెళ్ళేటువంటి అమ్మాయిలందరికీ స్కూటీలు ఇస్తాను, ఆ స్కూటీలు కూడా ఎలక్ట్రికల్ స్కూటీలు ఇస్తానని చెప్పాడు. ఇంతవరకు ఒక్కరు కూడా స్కూటీలు ఇచ్చిన పాపాన పోలేదు. వంట గ్యాసు 500 రూపాయలకే ఇస్తానని చెప్పాడు. అది కూడా ఈరోజు వరకు అతిగా తెలియదు. అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి అందరికి ఇస్తా, కళ్యాణ లక్ష్మితో పాటు మరి మా సోనియమ్మ పేరు మీద తులం బంగారం ఇస్తానని చెప్పాడు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ పేజీ నిండా ఆయన ఇచ్చిన హామీలు ఉన్నాయి. మనకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో పరిపాలించడం జరిగింది అనేక సంవత్సరాల పాటు. కానీ ఏ రోజు కూడా ఇచ్చిన మాట మీద నిలబడలే. గరీబీ హటావ్ అని చెప్పారు తప్ప గరీబీ హటావ్ కాలేదు.